కృప సమాధానం ఎప్పుడు విస్తరించబడుతుంది అంటే ఈ భాగంలోనే వ్రాయబడిన సంగతులను బట్టి మనము ధ్యానం చేస్తాం. ఎప్పుడు దేవుని కృప సమాధానం మన విషయంలో విస్తరించబడుతుంది. చాలాసార్లు వాగ్దానం పొందుకున్న తర్వాత ఎంత సంతోషిస్తామో, ఎందుకంటే వాగ్దానాలన్నీ మనకెంతో తృప్తినిస్తాయి. నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను దీవిస్తా, నిన్ను వృద్ధి పొందిస్తా, నీకు సహాయం చేస్తా, నేను నిన్ను ప్రేమిస్తున్నా, ఇలా చాలా వాగ్దానాలన్నీ ఇలానే ఉంటాయి. కాబట్టి వాగ్దానాలను చూసిన తర్వాత మనము ఎంతో తెప్పరిల్లుతాం. అయితే అవి మన జీవితంలో నెరవేర్చబడడానికి దేవుడు మన నుండి కోరుకుంటున్న సంగతులు ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. అది గనక మనం ఆలోచన చేయకపోతే దేవుడు తన మాటను మన విషయంలో నెరవేర్చుటకు మనమే ఆటంకం అవుతున్నాం. మన వాగ్దానం మన విషయంలో నెరవేర్చబడిపోవడానికి కారణం ఎవరు? మనమే. ఎందుకు? దేవుడు ఏ ఉద్దేశమును బట్టి మనకు ఆ వాగ్దానం ఇచ్చాడు, ఆ ఉద్దేశాన్ని మనం విడిచిపెట్టుట ద్వారా. కాబట్టి ఈ సంగతులు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీకు కృపయు సమాధానం విస్తరించునుగాక. ఈ మాటకి మనందరికీ సంతోషమే. ఎందుకంటే దేవుడు కృపను విస్తరింపజేస్తానన్నాడు, సమాధానమును విస్తరింపజేస్తాడు. దానికి మనం ఆమేన్ అని చెప్పాలా. ఆమేన్ అని చెప్పాలంటే దానికంటే ముందు మనం ఏం చేయాలా? దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. ఎప్పుడు దేవుని కృప సమాధానం విస్తరించబడుతుంది అని అంటే ఆ పై మాటలు చూసినాం కదా. దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు అనుభవ జ్ఞానం మనకున్నప్పుడు. అంటే ఎట్లా చూడండి, ఎవరికైతే ప్రభుని గూర్చిన జ్ఞానం ఉంటుందో వారు దేవుని సన్నిధిలో దేవునికి తగినట్టుగా నడుచుకుంటారు. ఎందుకు వారు అట్లా నడుచుకుంటున్నారంటే వాళ్ళకి ఏ జ్ఞానం ఉందో చెప్పండి? దైవ జ్ఞానం. దేవుని పిల్లలైనటువంటి వారమైన మనం ఎప్పుడైతే ఈ అనుభవంలోనికి మనం వస్తామో అప్పుడు మనకు కృప సమాధానాలు విస్తరిస్తాయి. ఈ అనుభవంలోనికి రానప్పుడు ఆ వాగ్దానం మన విషయంలో నెరవేర్చబడదు. కాబట్టి ఆ అనుభవం మనలోనికి వచ్చినట్లుగా మనము ప్రార్థన చేసుకుని సిద్ధపడాలి. ఈ ఆఖరి అధ్యాయంలో ఒక శుభప్రదమైన నిరీక్షణ గురించి మాట్లాడుతూ వచ్చారు. ఆ నిరీక్షణ ఏంటి అని అంటే చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయేను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమును ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఇక్కడ దేవుడు మనకిచ్చిన నిరీక్షణను గూర్చి జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియులారా, ప్రభు నమ్మిన తర్వాత, విశ్వాసాలు ఉన్న తర్వాత ఎన్నో శ్రమలు మనకు వస్తున్నాయి. అక్కడితో ఆగిపోలా. గొప్ప ఆదరణతో కూడిన నిరీక్షణ మనకుంది. దాని గురించి చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. మనకి ఇవ్వబడిన స్వాస్యం ఎక్కడ భద్రపరచబడి ఉందంట? మనం పోగొట్టుకునేది కాదు. నా చేతిలో నుంచి ఎవరు మిమ్మల్ని అపహరించగలరని దేవుడు చెప్పాడు. పోగొట్టుకోబడలేని స్థలంలో మన స్వాస్యమును దేవుడు ఏం చేశాడు? భద్రపరిచాడు. చూడండి, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మనం కాపాడబడుతున్నాం. మనకి ఇవ్వబడిన స్వాస్యం. ఈ స్వాస్యం ఎట్లొచ్చింది? ప్రభు చేసిన కార్యమందు మన విశ్వాసం ఉంచడం ద్వారా ఈ స్వాస్యం పొందుకుంటూ వచ్చాం. ఈ స్వాస్యము పరలోకమందు మనకి భద్రపరచబడి ఉన్నది. తర్వాత 8వ వచనం నుంచి మనం చూద్దాం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమిస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రభును ప్రేమించే సంఘమంతా ఆయన చూసిన వాళ్ళు కాదు కదా. ఆయన చూసిన వాళ్ళు ఎవరు? 12 మంది అపోస్తులు, అక్కడ ఉన్న 120 మంది కదా. తర్వాత అంత్యకాలంలో, అంటే ఆ తర్వాత కాలంలో అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు, ఇంకా మిగిలిన వారు ఎవరు కూడా ఆయన రూపమును చూసిన వారు కారు. అపోస్తులైన పౌలు గారు కూడా ఆ వెలుగును చూశాడు. కాబట్టి ఇప్పుడు వీరు ఏమంటున్నారంటే, మీరు చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. యోహాను రాసిన సువార్తలో ఒక మాట ఇలా రాస్తుంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనం. యేసు
నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. ఇప్పుడు మనం ప్రభును చూడలే, కానీ దేవుని ఆత్మ సహాయమును బట్టి మనం ప్రభుని ఏం చేస్తున్నాం? నమ్ముతున్నాం. ప్రభు నమ్ముతున్నామంటే దేవుని ఆత్మ సహాయం మనకుంది. ఆ ఆత్మయే మనకు బోధించి ప్రభు కొరకు నడిపించింది, మనలను స్థిర నిశ్చయులుగా చేసింది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, మీరు ఆయనను చూడకపోయిన ఆయన ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కనులార చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట, కన్నులార చూడకపోయినా విశ్వసిస్తున్నారు. ఒకటి ప్రేమించుచున్నారు, రెండు విశ్వసిస్తున్నారు. మీరు విశ్వసించిన దానికి ఫలం ఏంటనంటే ఆత్మ రక్షణ. దాన్ని బట్టి మనకి ఎలాంటి సంతోషం ఉందంట? చెప్పనాశక్యము మహిమాయుక్తమైన సంతోషం. రక్షించబడిన వ్యక్తికి కలిగిన అనుభవం చెప్పడానికి మాటలు రావు, అంటే పదము సరిపోదు, భాష సరిపోదు. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే చెప్పనాశక్యము మహిమాయుక్తమైన సంతోషం. ఎప్పుడైతే మనం రక్షించబడతామో మన బంధకాలన్నీ తెగిపోతాయి, బానిస సంఖ్యలన్నీ తెగిపోతాయి. సాధారణంగా నిర్గమాకాండం 15వ అధ్యాయం మనం చూసినప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి వారు వచ్చేటప్పుడు మిరియాము పాట ఎత్తుకొనగా ఆ పాటను అనుసరించి వారు గాన ప్రతిగానాలు చేసుకుంటూ వచ్చారు. అది విమోచన గీతం. ఏది చెప్పండి? విమోచన గీతం. తర్వాత ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, అక్కడ క్రొత్త గీతం కనపడుతుంది, క్రొత్త కీర్తన. కాబట్టి ఇది దేని బట్టి వస్తుంది? కలిగినటువంటి సంతోషమును బట్టి, కలిగినటువంటి ఆనందమును బట్టి. కాబట్టి దేవుని సన్నిధిలో మనకు కలిగిన విమోచన, దేవుని సన్నిధిలో మనకు కలిగినటువంటి విడుదల ఆయన ప్రేమించుటను బట్టి, ఆయన విశ్వసించుటను బట్టి ఫలముగా కలుగుతున్నాయి. దాన్ని బట్టి మనకి ఏమని చెప్పండి? చెప్పనాశక్యము మహిమాయుక్తమైన సంతోషం. మనం ఎలా విశ్వసించాం? దేని బట్టి విశ్వసించాం? ఇక్కడ రెండు సంగతులు. ఒకటి, ప్రవక్తలు ప్రవచించిన దాన్ని బట్టి. రెండు, దేవుని ఆత్మ సూచించిన సూచనను బట్టి. కాబట్టి ఈ వాక్యమును నమ్ముచున్నాం, హృదయంలో దేవుని ఆత్మ పనిచేస్తుంది, కాబట్టి దేవుని ప్రేమిస్తున్నాం, దేవుని యందు విశ్వాసం ఉంచుతాం. ఇది గొప్పది, ఇది గొప్ప స్వాస్యం. అయితే ఇలాంటి స్వాస్యం పొందుకున్న మనకి అల్పకాల శ్రమలు, అల్పకాల పరిస్థితులు అవి మనల్ని ఏమీ చేయలేవని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో చదివినాం, ప్రభును గూర్చినటువంటి అంత్యదినాల యొక్క జ్ఞాపకాలు. ప్రభు ఏం చెప్పాడు అవి మనకు బాగా తెలుసు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. అక్కడ ఏమని చెప్పాడు? నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మీరు కలవరపడాల్సిన పని లేదు, విశ్వాసం ఉంచండి. నేను మీ కొరకు స్థలము సిద్ధపరిచి మీరు కూడా అక్కడ ఉండునట్లుగా మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఇప్పుడు మన నిరీక్షణ ఏంటి? రెండోసారి మన ప్రభువు రాబోతున్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన తీసుకుని వెళ్తాడు. దీనికి బాగా అర్థమయ్యేటట్టు ఒక ఉపమానం ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలను గూర్చిన వృత్తాంతం. కాబట్టి ప్రభు వస్తున్నాడు, పెండ్లి కుమారుడు వస్తున్నాడనే వార్త అందరికీ తెలిసినప్పుడు పెండ్లి కుమారుడిని ఎదుర్కొనేటకై వారు సిద్ధపడి వచ్చారు. కానీ ఆలస్యమైంది. బుద్ధి గలవారు ఆలస్యమైనా సరే ఆలస్యానికి కూడా సిద్ధపడ్డారు. కానీ బుద్ధి లేని వారు ఏం చేశారు? ఆలస్యమైనందుకు వారు సిద్ధపడలేని వారు ఉన్నారు. కాబట్టి అక్కడ కొంతమంది, అంటే 10 మంది గురించి చెప్పారు కాబట్టి ఒక 5గురు పెండ్లి కుమారునితో పాటు లోపలికి వెళ్ళారు, మిగిలిన 5గురు విడిచిపెట్టబడ్డారు. కాబట్టి తన పిల్లలను దేవుడు తీసుకుని వెళ్ళడానికి, తన పిల్లలను తనతో పాటు ఉంచుకొనుటకు, తను నమ్మిన వారిని తనతో పాటు ఉంచుకొనుటకు, ఆ మహిమలో పాలివారినిగా చేయుటకు ప్రభు తిరిగి రాబోతున్నాడనే సంగతి జ్ఞాపకం చేస్తున్నారు.